తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని ఎవరిని కూడా సుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు, ఆయన మాకేం ఆదేశాలు ఇవ్వవసరం లేదు. ఆయన వద్దన్నా కూడా మీ తాట తీసి ఆయనకి చెప్పులు కుట్టిస్తాం. చంద్రబాబు గారిది మీది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు. అన్ని కూడా మన ఓపిక, మన నాయకుడు చంద్రన్న చెప్పిన మాట వినుకుంటూ ఓపిక కూడా మనం ఉన్నాం. కానీ సార్ మాకు ఇప్పుడైతే ఇక ఓపిక లేదని కూడా మన నాయకుడు చంద్రన్న గారు కూడా తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, గ్రామాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడినా అట్లుగా ఉన్నాం. కానీ ఈ రోజు చూస్తే నిన్నటి రోజు మన పార్టీ ఆఫీస్ మీద వచ్చి దుండగుల దౌర్జన్యంగా మన పార్టీ ఆఫీస్ మీదకి వచ్చినంత ధైర్యం ఎవరు ఇచ్చారని ఈ రోజు మేము డీజీపీ గారు అడుగుతున్నాం. మా పార్టీ ఆఫీస్ పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది. కానీ మన పోలీసులకు తెలియదా? ఆ రోజు డీజీపీ గారు మా నాయకుడు చంద్రన్న సీఎం గా ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు. మన ఆ రోజు మా నాయకుడు ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోనింటే ఇదే విధంగా మీరు ఈ రోజు వైఎస్ఆర్ గోండాలు ఒక్కరు కూడా మిగిలినవారు కూడా కాదని ఈ రోజు సభముఖంగా కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు మా అన్న చంద్రన్న శాంతిగా ఉండాలా, అందరినీ కూడా కలుపుకొని పోండి, అందరికీ కూడా న్యాయం చేయండి చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు చూస్తే మన కార్యకర్తల మీద చంపుతా ఉన్నారు, కొడుతున్నారు, పార్టీ ఆఫీసు పాల్గొడుతున్నారు, ఇళ్లలోకి దోసుకొని పోతున్నారు. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం. సార్, గతంలో వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారిని పట్టపగలే పోలీస్ ఆఫీస్ పక్కన ముందే మా ఆయన పరిటాల రవి గారిని పొట్టలు పెట్టుకున్నారు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని పొట్టలు పెట్టుకున్నా మళ్ళీ మన ప్రభుత్వం వస్తే శాంతిగా ఉండండి, గొడవలతో కక్షలొద్దని చెప్పిన నాయకుడు మీరే సార్. ఆ రోజు మీరు ఒక్కసారి కన్నెగరేసింటే ఈ రోజు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. సార్ మాకు కూడా వెళ్ళిపోతుంది. మా ఆయన పరిటాల చంపినళ్ళు రోడ్డు మీద తిరుగుతా అంటే కూడా ఎవరిని కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే మీకే గౌరవం ఇచ్చి మా నాయకుడు చంద్రన్న ప్రశాంతంగా ఉండాలా, కక్షలతో ప్రశాంతంగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా చంద్రన్న. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరిని కూడా ప్రశాంతంగా కూడా ఉంచిన నాయకుడు మా నాన్న చంద్రన్న. సార్, ఇప్పుడైనా ప్రజలందరూ కూడా మహిళలతో పాటు యువత గాని రైతన్నలందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు చంద్రన్న ఇంకా మారాలి అని మన అన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు సార్. మారిన చంద్రన్న మాకు కావాలి అని ప్రజలందరూ కూడా ఈ రోజు మా దృష్టికి కూడా తెస్తున్నారు సార్. సార్, వచ్చే మీరు సీఎం అవుతారు, అయిన తర్వాత ఒక్క గంట మీరు కళ్ళు మోసుకుంటే అది చాలా వేరే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా ప్రభుత్వం రావాలనే కాదు సార్, ఈ రోజు కూడా మాకందరికీ కూడా రక్తం ఉడుకుతా ఉంది సార్. ఈ రోజు మీరు ఒక్క సెకండ్ మీరు ఉన్నా మీ పని మీరు చెయ్యండి కూడా మేము ప్రభుత్వాలు కూడా ఆశించాం. ఎప్పుడైనా కూడా మేము అన్ని కూడా పగలగొట్టేకి మంత్రులు కూడా ఇబ్బంది పెట్టి తిరగనీకోకుండా కూడా చేస్తాం సార్. ఎందుకంటే ఈ రోజు మంత్రులు మాట్లాడుతున్నారు, ఇష్టాచారం మాట్లాడుతున్నారు. అసలు పెద్ద ఆయన వాళ్ళ తండ్రితో సమాన వ్యక్తి మన అన్న చంద్రన్న, ఆయన కూడా నోటుకు వచ్చినట్లు కూడా మాట్లాడుతున్నారు సార్. వాళ్ళ కింద చెప్ప కాళ్ళ కింద ఉన్న వ్యక్తులు ఈ రోజు ఒక వంశీ గాని ఒక నాని గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా చెత్తగా కూడా ఓడించేదానికి సిద్ధంగా ఉంటాం సార్. ఈ రోజు పార్టీ పెంచింది మేము ఎమ్మెల్యేలు మన పేరు తెచ్చుకునేదానికి కారణం మీరు కాదు సార్. ఆ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఇచ్చారు కాబట్టి ఈ రోజు లీడర్గా ఎదిగారు. ఈ రోజు మీ గురించి మాట్లాడేంత హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారని నేను కూడా ఈ సభముఖంగా కూడా అడుగుతున్నాం. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాకు కూడా వస్తాయి తిట్లు, మాకేం రావనుకున్నారా? మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. కానీ మా అన్న చంద్రన్న ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తున్నారు కాబట్టి ఓర్పుగా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అంటారు మా వాళ్ళకి బీపీ వచ్చింది, మా వాళ్ళ బీపీను మా వాళ్ళకి మేము బీపీ మాకు సీమ రక్తం మాకు లేదా, మాకు కూడా బీపీ వస్తుంది, మేము కూడా తిరిగి చేసే పనులు కూడా దగ్గరలో ఉన్నాయని ప్రత్యేకంగా ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ సార్ ఇంకా ఏమైనా మారాలి సార్. మారిన తర్వాత తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సీఎం అయినాక మేము కూడా వాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తామని ప్రతి ఒక్కరిని కూడా అకౌంట్ గా మేము రాసుకున్నాం, తప్పకుండా చేస్తామని మరొకసారి కూడా తెలియజేసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.